ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సభ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారికి, నాతో పాటు నేను పార్లమెంటుకు పోటీ చేస్తుంటే నాతో పాటుగా మీ ప్రియ నాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారికి, పెద్దలు రామచంద్రయ్య గారికి, వేదికను అలంకరించిన చేసిన రాజంపేట ఓటర్ మహాశయులకు, ప్రెస్ వారికి అందరికీ నా హృదయపూర్వక వందనములు. మన ముందర ఉన్న సమస్య 3 సమస్యలుగా మీకు చెప్తాను. ఒకటి, ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ల కోసం మీ అందరినీ కూడా ఈ కూటమి ఏదైతే ఉందో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి ఓటు వేయాలని అర్థించేదానికి మీ ముందరికి రావటం జరిగింది. ఎందుకు ఓటు వేయాలి ఈ కూటమికి? మీరు ఓటేసే ముందర దయచేసి రాజంపేట ప్రజలు బాగా ఆలోచన చేసుకోండి. ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మోడీ ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేని నాయకుడు, ప్రజా నాయకుడుగా మోడీ గారు అక్కడ ఉన్నారు. 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 22 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్కరు కూడా అవినీతి ఆరోపణ ఎత్తి చూపని ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో చేరాలనే ఉద్దేశంతోనే నేను బీజేపీలో చేరాను. ఇంకో పక్క సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న మా జిల్లా వాసి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క ప్రజా ఆకర్షణ ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, వీరు ముగ్గురు నాయకత్వంలో నన్ను రాజంపేటకు పోటీ చేయమని మా పార్టీ ఆదేశిస్తే దాని అనుసరంగా వీడికి రావటం జరిగింది. ఇక్కడికి వస్తే సమస్యలు ఓయమ్మ ఎన్నున్నాయో, అన్ని సమస్యలే. ఒక పక్క పేదలకు ఉపయోగకరంగా మోడీ గారు వస్తున్నారు. ఈ 100 సంవత్సరాల్లో రాని ఆపద కోవిడ్ రావటం జరిగింది. 100 సంవత్సరాల్లో రాలేదు. అంత పెద్ద ఆపద ప్రపంచానికే వచ్చింది. అటువంటి ఆపదను అధిగమించడానికి వ్యాక్సిన్స్ తొందరగా వేగంగా తయారు చేపించి 220 కోట్ల పేద ప్రజలకు ఇచ్చిన ఘనత మోడీ గారిది. మామూలుగా మనం వినేది ఏమంటే ప్రభుత్వం వస్తే ఒక డ్యామ్ కడతారు, ప్రభుత్వం వస్తే ఒక బ్రిడ్జ్ వస్తుంది, ప్రభుత్వం వస్తే ఇల్లు కడతారు. ఇక్కడైతే అన్ని కూలిపోతా ఉంటాయి, ఇక్కడ కొట్టుకుపోతున్నాయి. ఎందుకు? అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. మొట్టమొదట దానిలోకి అన్వేషణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంత నష్టం జరిగింది, దీనివల్ల ఎంతమంది చనిపోయారు, ఎన్ని గోవులు చనిపోయాయి. అఫీషియల్ గా అయితే 33 మంది చనిపోయారు అంటున్నారు, అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఎంత ఆస్తి నష్టం వచ్చింది, ఎన్ని ఇండ్లు పోయాయి, ఎన్ని భూముల పైన ఇసుకొచ్చి పనికిరాకుండా అయిపోయాయి. అభివృద్ధి పూర్తిగా లేదు. పోలీస్ కేసులు, ఇసుక దందాలు, మట్టి దందాలు, గ్రనైట్ దందాలు, ప్రతి ఒక్కటి దందానే. వ్యాపారాన్ని, రాజకీయాన్ని వ్యాపారం చేశారు. ఎలక్షన్ వస్తుంది, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచేశారు. కొంచెం డబ్బు ఇచ్చేస్తాం, గెలిచిపోతాం అనుకుంటే ప్రజలు అమాయకుల అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం నీతికి, నిజాయితీకి, అభివృద్ధికి ఒక పక్క అయితే, ఇంకో పక్క అవినీతి, దోపిడీ, అన్ని దోపిడీ. ఏది కూడా ప్రభుత్వం అంటేనే వ్యాపారం చేసేశారు. లిక్కర్ వ్యాపారం, శాండ్ వ్యాపారం, మట్టి వ్యాపారం, కాంట్రాక్టర్ వ్యాపారం. అటువంటి పెద్ద కాంట్రాక్టర్లు కదా. పోనీ అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కట్టకన్నా ఉంటారా? అంత చిన్న వర్క్ కట్టకన్నా ఉంటారా? ఎంత నిర్లక్ష్యమో రాజంపేట వాసుల పైన మీరు ఆలోచన చేసుకోండి. రాజంపేట పార్లమెంటు కూటమి అభ్యర్థి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాజంపేట ప్రజలకు, సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నువ్వు రాజంపేటకు పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి అక్కడి ప్రజలకు మంచి నాయకత్వం ఇస్తామని నమ్ముతున్నాను. నువ్వు రాజంపేటకు పోయి మంచి నాయకత్వాన్ని ఇవ్వమని ఆదేశిస్తే నేను రాజంపేట పట్టణంలో నివాసం ఉండి ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి మీ ముందరికి వచ్చానని, పార్టీ ఆదేశాన్ని శిరస వహించి నేను మీ ముందుకు వచ్చానని అవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆయన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పారంటే ఇక్కడ ప్రాజెక్టులు కొట్టుకొని పోయాయి, ఇక్కడ నాయకులు వ్యాపారాలలో మునిగిపోయినారు, ప్రజా సంక్షేమ పట్టలే. వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకునేదానికి, ఇసుక తవ్వుకునేదానికి ప్రాజెక్టుల అడుగు భాగం వరకు ఇసుక తవ్వేసి నీళ్లు వచ్చి గుద్దితే ఒక ప్రాజెక్టు నీళ్లు ఇంకో ప్రాజెక్టు మీద పడి ప్రజలంతా చనిపోయి, పశు సంపద చనిపోయి, ప్రజల భూములు పాడైపోయి, పంట పొలాలకు నీళ్లు లేకుండా పోయి, ఆఖరికి తాగడానికి నీళ్లు లేకుండా పోయి, ప్రజలకు బతుకు తెరువైన వ్యవసాయం చేసుకునేదానికి లేకుండా పోయిన దుర్భర పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈ రోజు ఉంది. దీన్ని పరిష్కరించడానికి రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంపూర్ణ సహకారం అందించడానికే ఆయనకు అత్యంత నమ్మకమైన నన్ను ఇక్కడికి పంపించారని చెప్పి నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను.